అరెస్ట్ చేస్తాం అది ఇది అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు ప్రజలు తిరగబడాలి. ప్రజలు ఎక్కడ తిరగబడతారండి? ప్రజలు ఏ విధంగా తిరగబడతారు? అదేవిధంగా సిబ్బంది కూడా ధైర్యంగా రావాలంటే ఎట్లా వస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దాటికి బోండా ఉమాను ఈయన కూడా తట్టుకోలేక వాళ్ళు వెనక్కి వస్తున్న వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండే చిరుద్యోగులు వాళ్ళు ఏ విధంగా చేస్తారండి? అందువల్ల ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఎలక్షనీరింగ్లో ఒక భాగం ఏంటంటే సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు బూతులను గుర్తించే ప్రక్రియ పార్టీల పరంగా చేసుకోవాలి. ముందుగానే అధికారులని మేల్కొల్పాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పాలి. అది చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత ఇవాళ ఏం జరుగుతుందంటే పోస్ట్ మార్టం చేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. అది ఇంత అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం కూడా ఈ విషయంలో పప్పులో కాలేసిందని నేను చెప్తాను. తప్పులో కాలేసింది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే మేలుకొని ఉండాల్సింది. సక్రమమైనటువంటి ముందస్తు చర్యల కోసం ఏ విధంగా ప్రభుత్వ ఈసీ మీద కొంత ఒత్తిడి చేసి ఉంటుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అది తెలుగుదేశం రైట్ స్పిరిట్లో తీసుకుంటుందా లేదా అనేది కాదు, కానీ బట్ ఇది మాత్రం వాస్తవం అండి. అది వాళ్ళు ఏ స్పిరిట్లో తీసుకుంటారు అనేది అనవసరం అనుకోండి. మన క్వశ్చన్ కానీ మన అనాలిసిస్ కానీ మన అభిప్రాయం అలాగే ఉంటుంది. చూడండి, ఒక్క అక్కడ ఏజెంట్ అండి, ఆయన సింగిల్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ నంబూరి ఆయన శేషగిరిరావు గారు అనుకుంటా. ఆ నంబూరి శేషగిరిరావు గారు ఒక్కడే ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్వశ్చన్ చేశాడు ఇది కరెక్ట్ కాదని. మిగతా వాళ్ళందరూ మనం చూసినట్లయితే అక్కడ ఎలక్షన్ సిబ్బంది ఏంటి లేచి నిలబడి నమస్కారం పెడుతున్నారు వాళ్ళకి. బయటికి వెళ్ళిపోయారు. అంటే అంత దీంట్లో కూడా ఒక్క కార్యకర్త అతన్ని క్వశ్చన్ చేయటం, దెబ్బలు తిన్నా కూడా ఏజ్డ్ ఆయన చెప్తుంటే నాకు చాలా ఇదేసింది. ఆయన రాత్రి చీకటి పడేంత వరకు పొలంలోనే చెట్ల దగ్గర దాక్కుని ఉన్నాయంట. ఊర్లో అందరూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు సరే అది జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఇది పారిపోవడమే అంటున్నారు అందరూ, అంతే కదా? పోలీసులు వెతుకుతున్నారు, ఆయన అర్థం దొరకలేదు, డ్రైవర్ దొరికాడు అంటే ఆయన చంపానే కదా అర్థం. పారిపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు? హ్యాండ్ ఇన్ గ్లవ్ అండి. అధికార పార్టీకి సహకరించేటువంటి కింద స్థాయి సిబ్బంది ఉన్నారు, పై స్థాయి సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఇదంతా చక్కబెట్టుకున్నారు. అక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ బూత్ లో తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు పడతాయి కాబట్టి దాన్ని తీసుకొచ్చి ధ్వంసం చేశాడు. అది ఎన్నాళ్ళ నుంచి గత 3 సందర్భాల్లో చేస్తున్నాడా, గతంలో చేశాడా అనేది కాకపోయినా ఈసారి మాత్రం అతను పట్టుబడ్డాడు. కాబట్టి ఇదంతా కింద అధికారులు అతనికి సహకరించకపోతే అంతగా జరగదండి. అది అంతా రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా తయారైందో, ఎలాంటి శక్తులు అక్కడ పడగ విప్పుతున్నాయో ఇప్పటికైనా ఢిల్లీ స్థాయి దాకా అర్థమైపోయి ఉంటుంది కదా. సో రాబోయే రోజుల్లోనైనా ఏపీ కోసం కాస్త మంచి శాంతి భద్రతలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది ఢిల్లీ ప్రభుత్వం అనుకోవచ్చా? ఖచ్చితంగా జరగకూడదు, జరిగితే రేపు అధికారంలోకి మా కూటమి రాబోతోంది. ఎవరిని స్పేర్ చేసే అవకాశం ఏంటంటే మేము కక్ష సాధింపు దూరంతో పనిచేస్తామని చెప్పట్ల ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశగా టిట్ ఫర్ టాట్ ఎవరు తప్పు చేశారో వారి మీద చర్యలు ఉంటాయి. ఈ అధికార పార్టీ మారిగా ఊరికే ఒక సామాజిక వర్గాన్నో లేకపోతే మిగతా పత్రికలను అట్లా టార్గెట్ చేయము. ఎవరు తప్పు చేశారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే దిశగా మా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఇది ముందు నేను ఎందుకు చెప్పానంటే మాచర్ల విషయంలో ప్రజలు తిరగబడాలని. ఎంతకాలం ఇట్లా బానిసత్వంగా ఉండాలి? ఈరోజు ఆయన తిరగబడ్డాడు బూత్లో, ఆయనకి సపోర్టింగ్ ఇంకో 10 మంది వచ్చి ఉంటే ఎంత పెద్ద రౌడీ అయినా భయపడతాడన్నా, ఎంత పెద్ద రౌడీ అయినా భయపడతాడు. ఇప్పుడు తిరుపతిలో ఉదాహరణకి తిరుపతిలో ఉన్నాం మేము కూడా ఆ రోజు దొంగ ఓట్లు పట్టుకున్నాం. అధికార పార్టీ వాళ్ళతో గొడవ జరిగింది. నిలబడితేనే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా మార్పు రావాలని చెప్పి కోరుకుంటేనే తప్ప వాళ్ళని రెచ్చగొట్టట్లే. ఒక్క నిమిషం భానుగారు, ఒక్క నిమిషం చెప్పండి. అక్కడ జరిగింది ఏంటంటే నేను చాలా క్లోజ్గా నేను గమనించానండి. జరిగింది ఏంటంటే వాళ్ళు ఊరోళ్ళు తిరగబడ్డారు కాబట్టి శేషగిరిరావు గారిని టెంపరీగా కొంత ఆయన మీద చేయకుండా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కువ మందితో వస్తారు, ఎందుకంటే అక్కడ కారంపూడి ఇటు జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఊరు వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ తిరిగి వారు మారణాయుధాలతో తిరిగి వస్తే మనం ఏమవుతామని ఊళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈయన వెళ్ళి ఫీల్డ్స్లో దాక్కున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితి ఉన్నదండి అక్కడ.
అంతే తప్ప ఊరోళ్ళు తిరగబడ్డారు, పోలీస్ తిరగబడ్డమంటే కొంత డ్యామేజ్ తగ్గిందండి అది. కానీ ఒక స్థాయి వరకే చేయగలరు వాళ్ళు. ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్